టెట్కు ప్రిపేర్ అవుతున్న కాబోయే ఉపాధ్యాయులకి తెలుగులో శతక పద్యాల నుంచి కంపల్సరీ ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10వ తరగతి నుంచి మొదలుకొని 6వ తరగతి వరకు ఉన్నటువంటి శతకాలు 34 శతకాలు ఉన్నాయి. 34 మంది కవులను గుర్తుపెట్టుకుంటే సులభంగా ఉంటుంది. ఒక్కసారి సర్వేశ్వర శతకము యథావాక్కుల అన్నమయ్య, ఈయన 13వ శతాబ్దానికి సంబంధించిన కవి. శ్రీకాళహస్తీశ్వర శతకము, ఇది మనకి మళ్ళీ 8వ తరగతిలో 6వ తరగతిలో కూడా ఉంది. మనందరికీ చిరపరిచితుడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి దుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసిండు. తర్వాత మల్ల భూపాలీయ శతకాన్ని ఏలకూచి బాలసరస్వతి రాసిండు. తర్వాత దాశరథి శతకం మనకు మళ్ళీ 8వ తరగతిలో 7వ తరగతిలో కూడా వచ్చింది. రామదాసుగా కీర్తించబడిన కంచర్ల గోపన్న దీన్ని రాయడం జరిగింది. నరసింహ శతకము చాలా సుప్రసిద్ధమైనటువంటి నరసింహ శతకము మనకు 10వ తరగతిలో 8వ తరగతిలో 7వ తరగతిలో కూడా ఉంది. కాకుత్సం శేషప్ప కవి రాసినటువంటిది. ఈయన 18వ శతాబ్దానికి సంబంధించిన కవి. తర్వాత విశ్వనాథేశ్వర శతకం శ్రీ గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ రాశారు. శ్రీలంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు గారు రాశారు. వేణుగోపాల శతకం గడిగె భీమకవి రాశారు. భాస్కర శతకాన్ని మారద వెంకయ్య గారు రాశారు. ఇది మళ్ళీ మనకి 8th క్లాస్లో కూడా వస్తుంది. ఉత్పల మాల అనేటువంటి శతకాన్ని ఉత్పల సత్యనారాయణ గారు రాశారు. ఈ రాసిన శతకం ఛందస్యేమో చంపకమాల, పెట్టిన పేరేమో ఉత్పలమాల శతకము. వెంకటపతి అఖిలాండపతి శ్రీయపతి అనే మకుటంతో ఈ శతకం రాయడం జరిగింది. తర్వాత శ్రీ వేములవాడ ఏకప్రాస శతపద్య మాలిక అనే పేరుతోని శ్రీ వేములవాడ రాజపనిహార రాజరాజేశ్వర అనే మకుటంతోని గౌరీభట్ల రఘురామ శర్మ ఈ శతకాన్ని రాశాడు. నింబగిరి నరసింహ శతకాన్ని డాక్టర్ అందే వెంకటరాజం రాశారు. చంద్రమౌళీశ్వర శతకాన్ని ఇమ్మడి జట్టి చంద్రయ్య గారు రాశారు. ఇవి 9వ తరగతిలో ఉన్నటువంటి శతకాలు. తర్వాత 8వ తరగతికి వస్తే నారాయణ శతకం బమ్మెర పోతన రాసినటువంటి, చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి రాసినటువంటిది, విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి రాసినటువంటిది, శ్రీ వెంకటేశ్వర శతకము ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు రాసినటువంటిది, శ్రీ బాకవరాంజనేయ శతకము వెంకటరావు పంతులు రాసినటువంటిది. 7వ తరగతిలో సుమతి శతకం ఉంది. సుమతి శతకం మళ్ళీ మనకు 6వ తరగతిలో కూడా కనిపిస్తుంది. సుపరిచితులు బద్దెన ఈ శతకాన్ని రాసిండు. బద్దెన 13వ శతాబ్దానికి సంబంధించిన కవి అని మనకు తెలుసు. వేమన శతకం, వేమన సుప్రసిద్ధులు మనకందరికీ తెలుసు. అయితే వేమన పద్యాలన్నీ ఆట వినిదిలో ఉంటాయి. 7వ తరగతిలో ఉన్న ఈ శతకం మాత్రం కంద పద్యంలో ఉంది. ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకుంటే మంచిది. నగ్న సత్యాలు అనేటువంటి శతకం రావికంటి రామయ్య గుప్తా గారు రాశారు. తర్వాత శ్రీ శ్రీనివాస బొమ్మల శతకాన్ని డాక్టర్ ఆడపు చంద్రమౌళి రాశారు. ఇక యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాన్ని దూపాటి సంపత్ కుమారాచార్య రాశారు. తర్వాత 6వ తరగతి విషయానికి వస్తే కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి రాసిండు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి రాసిండు. ప్రభుతనయ శతకం తనయ అనే మకుటంతో మనకి 6వ తరగతిలో ఇచ్చిండు. కాకుట్ల నారాయణరావు అనే కవి రాశాడు. గాంధీ తాత శతకాన్ని శిరిషనహల్ కృష్ణమాచార్య, నిజామాబాద్ మోర్తాడుకు సంబంధించినటువంటి కవి శిరిషనహల్ కృష్ణమాచార్య గాంధీ తాత శతకాన్ని రాశాడు. భరతసింహ శతకాన్ని సూరోజు బాల నరసింహాచారి, భవ్య చరిత అనేటువంటి శతకాన్ని డాక్టర్ టివి నారాయణ రాశారు. ఇట్లా ఈ 34 మంది కవులను 34 శతకాలను గుర్తుపెట్టుకుంటే కనీసం ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది. కాబోయే ఉపాధ్యాయులు మరియు టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ముందస్తు శుభాకాంక్షలతో ధన్యవాదాలు.